అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోటికి హద్దే లేకుండా పోతోంది. అగ్రరాజ్య అధ్యక్షుడిగా ఉన్న ఏ వ్యక్తి చేయని కామెంట్లను ట్రంప్ వాడుతున్నారు. దౌత్యపరమైన మర్యాదలను పక్కనబెట్టి తాజాగా ట్రంప్ చేసిన సంచలన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో పెనుదుమారం రేపుతున్నాయి. ఇరాన్తో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ తనను ప్రసన్నం చేసుకుంటున్నారని బీపు వర్డ్ని ప్రస్తావిస్తూ ట్రంప్ వ్యాఖ్యానించడం అందరినీ విస్మయానికి గురిచేసింది. ఫ్లోరిడాలో జరిగిన ఒక పెట్టుబడిదారుల సదస్సులో ప్రసంగిస్తూ తన నాయకత్వంలో అమెరికా సాధించిన బలాన్ని చూసి సౌదీ యువరాజు విస్తుపోతున్నారని ఆయన పేర్కొన్నారు. ఏడాది క్రితం అమెరికాను ఒక చచ్చిన దేశంగా భావించిన సల్మాన్ ఇప్పుడు దాన్ని ప్రపంచంలోనే హాటెస్ట్ కంట్రీగా అభివర్ణిస్తున్నారని ట్రంప్ ఎద్దేవా చేశారు. తాను కూడా గతంలోని ఇతర బలహీనమైన అధ్యక్షుల్లాగే ఉంటానని సౌదీ భావించిందని, కానీ ఇప్పుడు తనకు తలవంచి మర్యాదివ్వక తప్పడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు అమెరికా సౌదీ అరేబియా మధ్య ఉన్న వ్యూహాత్మక సంబంధాలపై అగ్రరాజ్యం ఆధిపత్యాన్ని చాటేలా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. యుద్ధ సమయంలో ఒక మిత్ర దేశాధినేతపై ఇలాంటి వివాదాస్పద పదజాలం వాడడం ట్రంప్ మార్కు రాజకీయాలకు నిదర్శనంగా నిలిచింది. ఇరాన్పై పోరులో గల్ఫ్ దేశాల మద్దతు అనివార్యమైన తరుణంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అయితే తన విమర్శల తర్వాత వెంటనే స్వరం మార్చిన ట్రంప్ సౌదీ యువరాజును అద్భుతమైన వ్యక్తి, యోధుడు అని కొనియాడడం గమనార్హం. ఇరాన్తో జరుగుతున్న ఈ భీకర యుద్ధంలో సౌదీ అరేబియాతో పాటు ఖతార్, యుఏఈ, బహ్రెయిన్, కువైట్ వంటి దేశాలు అమెరికా వెన్నంటే ఉండి పోరాడుతున్నాయని ఆయన ప్రశంసించారు. ఇరాన్ క్షిపణి, డ్రోన్ సామర్థ్యాలను శాశ్వతంగా అంతం చేసేలా భవిష్యత్తు ఒప్పందాలు ఉండాలని గల్ఫ్ దేశాలు అమెరికాపై ఒత్తిడి తెస్తున్నాయని ఆయన వివరించారు. ముఖ్యంగా చమురు సరఫరాను ఇరాన్ ఆయుధంగా మలుచుకోకుండా చూడడమే తమ ఉమ్మడి లక్ష్యమని ట్రంప్ స్పష్టం చేశారు. మరోవైపు ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలపై అంతర్జాతీయ దౌత్యవేత్తలు, ప్రతిపక్షాల నుండి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక దేశాధినేత పట్ల, ముఖ్యంగా అత్యంత సన్నిహిత మిత్రదేశమైన సౌదీ అరేబియా యువరాజు పట్ల ఇటువంటి అసభ్యకరమైన పదజాలం వాడడం దౌత్య నిబంధనలకు విరుద్ధమని విమర్శకులు మండిపడుతున్నారు. అమెరికా మాజీ రాయబారులు స్పందిస్తూ ఇలాంటి వ్యాఖ్యలు గల్ఫ్ ప్రాంతంలో అమెరికాకు ఉన్న విశ్వసనీయతను దెబ్బతీస్తాయని, మిత్ర దేశాల మధ్య అపనమ్మకాన్ని పెంచుతాయని హెచ్చరించారు. యుద్ధ సమయంలో ఐక్యంగా ఉండాల్సింది పోయి మిత్రదేశాలను కించపరచడం వల్ల ఇరాన్ వంటి శత్రు దేశాలకు బలం చేకూరుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. అటు సౌదీ అరేబియా అధికారికంగా స్పందించినప్పటికీ ఆ దేశ సోషల్ మీడియా వేదికల్లో ట్రంప్ వైఖరిపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ వివాదం అమెరికా విదేశాంగ విధానంలో కొత్త చిక్కులను తెచ్చిపెట్టే ప్రమాదం ఉందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.